హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆదరణ పథకం అనేది ఆదరణ 2 అనేది గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకం చేసింది. అయితే ఇందులో మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆదరణ పథకాన్ని ముందు తీసుకొచ్చారు. అయితే ఇందులో మనకి ఎలాంటి బెనిఫిట్లు అనేవి ఉంటాయి. ఇది కేవలం బీసీలకు సంబంధించిన పథకం మాత్రమే ఆదరణ 2 అనేది. ఇందులో బీసీలు మాత్రమే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా ఇందులో ఎలాంటి అమౌంట్ క్యాష్ డిస్కౌంట్లు అనేవి ఇవ్వడం జరగదు. కేవలం వారి కుల వృత్తుల ప్రకారం వాళ్ళు చేసే పనికి కొత్త వస్తువులు అనేవి అందించి వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడంలో గవర్నమెంట్ అనేది ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా మనం ఎవరైనా సరే బీసీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కుండలు తయారు చేస్తున్నాం. ఈ కుండలు తయారు చేసే అతనికి కావాల్సిన మెటీరియల్ అనేది ఈ ఆదరణ పథకం అనేది అందిస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చేపలు పడుతున్నారు అంటే ఈ చేపలు పట్టే వాళ్ళకి ఈ వల్ల సహాయం అనేది గవర్నమెంట్ అనేది అందిస్తుంది. అంతేగాని వీళ్ళకి ఎలాంటి డబ్బు రూపేనా ఎలాంటి అమౌంట్ అనేది ఇవ్వదు అనమాట. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సాకల వాళ్ళు ఉన్నారు. సాకల వాళ్ళకి అమౌంట్ అనేది ఇప్పుడు లేడీస్కి వచ్చేసి వాషింగ్ మిషన్లు అంటే వాళ్ళు బట్టలు తూతారు కాబట్టి వాళ్ళకి వాషింగ్ మిషన్లు. అదే జెంట్స్ అయితే వాళ్ళకి ఐరన్ బాక్సులు అనేవి ప్రొవైడ్ చేద్దాం. అదే మంగళవాళ్ళకి అయితే నాయ బ్రాహ్మణులకి డోలు సన్నాయి. అదేవిధంగా వాళ్ళ కుల వృత్తి కాబట్టి అంటే కుల వృత్తి చేసే పనికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఇందులో బీసీలకి అవైలబుల్ జరుగుతుంది. అయితే కొంతమంది క్యాష్ అంటే బీసీ-డి తీసుకున్నాం. ఇందులో వాళ్ళు ఏం పని చేస్తే వాళ్ళ అంటే చెప్పలేమంట. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి టైలరింగ్ అంటే ఏదైనా లేడీస్ ఉన్నారు టైలరింగ్ చేస్తున్నారు, అంతే టైలరింగ్. ఏదైనా కరెంటు పని చేస్తున్నారు, అదే లేదు భవన అంటే ఇప్పుడు బీసీఏ వడ్డీరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బిల్డింగ్లు కట్టడం బేల్దార్ మేస్త్రిగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ సువ్వ కట్ చేసే మిషన్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇలాంటి సంబంధించిన వస్తువులు ప్రోడక్ట్లు అనేవి గవర్నమెంట్ అనేది కొత్త వస్తువులు ఇచ్చి వీళ్ళని డెవలప్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో భాగంగానే మనకి అప్లికేషన్ అనేది దరఖాస్తు కోవడం జరిగింది. దరఖాస్తులో ప్రాసెస్ చేసిన కొంతమందికి ప్రోడక్ట్లు అనేవి అందజేయడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా అసలు మనం అప్లికేషన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని ఒకసారి మనం చూస్తాం. ముందుగా మనకి అప్లికేషన్ ఆన్లైన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే అప్లికేషన్లోకి వెళ్ళగానే ముందుగా మనం రేషన్ కార్డు. ఇందులో మనకి కొంతమంది చాలా డౌట్ పడుతుంటారు అన్నమాట. నాకు ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ లోన్ నేను అప్లై చేస్తున్నాను, నాకు శాంక్షన్ అయింది. బీసీ కార్పొరేషన్ లోన్ నాకు వస్తే ఈ ఆదరణ పథకం కనుక తీసుకుంటే బీసీ కార్పొరేషన్ లోన్ ఆగిపోద్దేమో అని చెప్పి చాలామంది భయంతో ఉంటారు అన్నమాట. కాబట్టి బీసీ కార్పొరేషన్ లోన్కి పిఎంఈజీపీ లోన్లు ఇలాంటి లోన్లకి ఈ ఆదరణ పథకం అనేది పూర్తిగా వేరన్నమాట. అంటే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, అందులో మీరు ముందుగా మనకి అప్లికేషన్లో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ రేషన్ కార్డులో ఉండే పేర్లు అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో ఎవరి పేరు అయితే మినిమం 45 సంవత్సరాలు లోపోళ్ళు ఎలిజిబుల్ అంటే 18 to 45. ఓకే, ఈ విధమైన ఏజ్ తీసుకొని మనకి అప్లికేషన్ అనేది జస్ట్ ఏ మండలం ఏ ఊరు మీరు మండలం సెలెక్ట్ చేసి రేషన్ కార్డు కొట్టగానే మీ ఊరు పేరు అడ్రస్ మొత్తం డిస్ప్లే అయిపోతుంది అన్నమాట. మీరు ఏం చదువుకున్నారు, మీ ఆధార్ కార్డు అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనమాట. అంటే మనకి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ అనేది చేసాము. అప్లికేషన్ స్టేటస్ ఒకసారి చూసినట్లయితే మనకి పెండింగ్ ఫర్ టూల్స్ సెలెక్షన్ అని వస్తుంది. ఈ పెండింగ్ ఫర్ టూల్స్ సెలెక్షన్ అంటే జస్ట్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసాం అంతే. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైలరింగ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఈ టైలరింగ్లో 4-5 మిషన్లు అనేవి మనకు చూపిస్తారు. అందులో మనకి ఏదైతే ఎంబ్రాయిడింగ్ మిషనా నార్మల్ మిషనా ఏది మనకి యూజ్ఫుల్ అది ఐటమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ అనేది మనకి ఎండి ఆఫీస్లో జరుగుతుంది అనమాట. ఈ సెలెక్షన్ అనేది మనకి జరిగిన తర్వాత ఓకే సెలెక్షన్ అయిపోయింది. ఒక వస్తువు మనం ఒక 12,000 రూపాయలు మిషన్ కావాలనుకున్నాము. అయితే సో అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కో 15 డేస్కో మళ్ళీ ఎండి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అనమాట. మీ పంచాయతీ సెక్రటరీనే మీకు ఫోన్ చేసి ఇంటిమేషన్ అనేది ఇస్తాడు, లేదా మీకు పక్కన వాళ్ళ ద్వారా కానీ ఇంటిమేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు 12,000 రూపాయలు మిషన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇందులో 10% కార్పొరేషన్ పేరు మీద అంటే బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ పేరు మీద డీడీ 1,200 రూపాయలు అనేది మీరు తీయాల్సి ఉంటుంది అనమాట బ్యాంకులో. ఏదో డీడీ తీసి ఇచ్చిన తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది ఎండి ఆఫీస్కి వస్తుంది. అక్కడే వాళ్ళు పిలిచి మీకు ప్రోడక్ట్ అనేది అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ సెలెక్షన్ అవుతుంది. అప్లికేషన్ సెలెక్షన్ అయిన తర్వాత
మళ్ళీ మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అప్లికేషన్ అనేది సెలక్షన్ అనేది ఓకే అయిపోయింది, డిడి తీశారు, అన్ని ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ పెండింగ్ విత్ ఎండి అని ఉంది. అంటే ఇంకా ప్రోడక్ట్ ఒకటి డిస్పాచ్ ఒకటి మాత్రమే ఇక్కడ పెండింగ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ డిస్పాచ్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది సక్సెస్ ఆర్ డెలివర్డ్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆదరణ పథకం ద్వారా గవర్నమెంట్ వాళ్ళు బీసీలకి ప్రోత్సహించి వాళ్ళ కుల వృత్తుల్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.